సో మరి దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దామా? సో ఫస్ట్ ఆనియన్స్ ఓకే అండ్ క్యూనోవా, ఓకే ఇది మనం బాయిల్ చేసుకోవాలి. ఓకే నెక్స్ట్ కీమా, ఇది కూడా బాయిల్ చేసుకోవాలి మనం. కుక్కర్లో 4 to 5 విజిల్స్ బాయిల్ చేసుకోవాలి. సాల్ట్, పెప్పర్ అండ్ క్యూమన్ పౌడర్. ఓకే సో మినిమల్ ఇంగ్రీడియంట్స్, ఎందుకంటే మనం బేబీ కోసం చేస్తున్నాం, బేబీ ఆర్ కిడ్స్. ఓకే అండి, మరి దానికి కావాల్సిన ప్రాసెస్ ఏంటో చూద్దామా? యా ఓకే స్టార్ట్ చేద్దాం. యా సో విల్ స్టార్ట్ బై pouring some oil. ఓకే ఘీ కూడా వాడచ్చు. ఓకే ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆనియన్స్ వేద్దాం ఫస్ట్. ఓకే సో కిడ్ ఫ్రెండ్లీ అంటున్నారు కాబట్టి మీకు ఎంతమంది అండి కిడ్స్? ఒకలే 1.5 year పాప. 1.5 year పాప. సో కిడ్ ఫ్రెండ్లీ ఇప్పటి నుంచే మీరు అన్ని మంచి మంచి రెసిపీస్ అన్ని క్రియేట్ చేస్తూ మీ పాపకు పెడుతున్నారు అన్నమాట, హెల్దీ రెసిపీస్. ఈ రెండు నా ఓన్ ఇన్వెన్షన్. సో మీ ఓన్ ఇన్వెన్షన్. ఓకే అంటే తనకి హెల్దీ పెడదామని ఇంకా మేము కూడా అన్ని కాన్షియస్గా తింటున్నాం అనమాట పాప పుట్టిన తర్వాత. ఓకే సో అన్ని హెల్దీ క్వినోవా, ఓట్స్ అని ఇలాంటివన్నీ ఫైబర్ రిచ్ ఫుడ్స్ ఇంక్లూడ్ చేస్తాము. సో అందుకే ఇంకా ప్రోటీన్ ఉంటుంది కీమాలో. సో ప్రోటీన్, ఐరన్, జింక్ అన్నీ ఉన్నాయి. సో అందుకే మీకోసం మీ పాప కోసం అంతా హెల్దీ ఫుడ్ అనమాట. ఓకే మేము కూడా స్పైసెస్ తగ్గించేసాం మా ఫుడ్లో. సో పాప పుట్టాక మీరు బాగా హెల్త్ కాన్షియస్ అయ్యారనమాట. అప్పటిదాకా నార్మల్గా ఇంకా ఎలాగో తినేసాము. ఓకే సో ఆయిల్ హీట్ ఆనియన్స్. పాప పేరేంటండి? మోక్షశ్రీ సాయి. మోక్షశ్రీ సాయి. ఓకే సో అల్లరి చేస్తూ ఉంటుందా సాయి? చాలా చాలా ఇప్పుడే మాటలు నేర్చుకుంది. ఇంకా రోజంతా ఊసలే, పడుకునే ముందు కూడా ఊసలే. సో ఆ ఏజ్ లో పిల్లల మాటలు చాలా బాగుంటాయి కదా, చాలా క్యూట్గా ఉంటాయి. ఏం చెప్పినా ఇంకా మురిసిపోతూ ఉంటాం అందరం. ఫస్ట్ ఎవరి పేరు చెప్పారండి? అమ్మనా అత్తనా? ఫస్ట్ అత్త అన్నట్టుంది. అత్తనా? అత్త క్రెడిట్ తీసుకుందనమాట ఫుల్గా. సో అవి గోల్డెన్ బ్రౌన్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఓకే ఇది కీమా నేను ఆల్రెడీ బాయిల్ చేసి ఉంచుకున్నాను. ఓకే సో జస్ట్ ప్లెయిన్గా సాల్ట్ వేసి మనం 4 to 5 విజిల్స్ కుక్కర్లో బాయిల్ చేసుకుంటే అయిపోతుంది. సో అంతే. ఇంకా సో కీమా కూడా ముందు మనం ఏమైనా నానబెట్టుకోవాలా? అవసరం లేదు. ఓకే డైరెక్ట్ ఉడికించుకుంటే సరిపోతుంది. వాటర్ వేసేసి ఇనఫ్ వాటర్ వేసి ఉడికించుకుంటే అయిపోతుంది. ఓకే కినోవా కూడా ఎక్కువ టైం తీసుకుంటుంది బాయిల్ అవడానికి. సో కినోవా అది మనం కుక్కర్లో పెట్టుకోవచ్చా నార్మల్గానే చేసుకోవచ్చు? నార్మల్గా చేసుకుంటే టేక్స్ టైం. సో కుక్కర్ ఇస్ బెటర్. యా జనరల్గా బ్రౌన్ రైస్, ఓట్స్ కానీ కినోవా చాలా హెల్దీ అని విన్నాను నేను. అన్నీ ఇంకా ఒకలాగే ఉంటాయి. అన్నిట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది బ్రౌన్ రైస్లో, కినోవాలో, ఓట్స్లో, అన్నిట్లో. సో ఏదైనా వెరైటీ చేంజ్ చేసుకుంటా ఉంటే అన్ని కొంచెం ఎప్పుడు ఒకటే ఫుడ్, ఒకటే బ్రౌన్ రైస్ అలా కాకుండా హెల్దీలోనే కొంచెం కొత్త రెసిపీస్ అనమాట. అందరూ మిల్లెట్స్ ఇంక్లూడ్ చేస్తున్నారు. సో మీరు ఇన్వెంట్ చేశారనమాట కొత్తగా. మీరు ఏం చదువుకున్నారండి? బీటెక్. ఏంటి బ్రాంచ్? ఈసీ హైదరాబాద్, జి నారాయణ కాలేజ్. ఓకే ఓకే సో జాబ్ చేస్తున్నారా? యా సాఫ్ట్వేర్ ఇంజనీర్. ఓకే సో ఎలా మరి ఇంట్లో బాగా మేనేజ్ చేయగలుగుతున్నారా? పాప ఇంకా న్యూ బోర్న్ కదా. అదే కొంచెం అన్ని హడావిడిగా అవుతూ ఉంటాయి. ఫాస్ట్గా కుక్ చేయడం, పాపను చూడడం, మళ్ళీ వర్క్ చేయడం, గ్యాప్ దొరికితే వెళ్ళి వర్క్ చేస్తాం. అదే ఆ హడావిడి ఇక్కడ కూడా కనిపిస్తుంది. ఫాస్ట్గా మాట్లాడేసి ఫాస్ట్గా వంట చేసి పెట్టేయాలి. పాపతో అవుతుంది నిదానంగా కట్ చేసుకోవాలి. యా సో పెళ్ళికి ముందు వంట వచ్చండి మీకు? పెద్దగా ఉండేదని కాదు, బిర్యానీ ఒక్కటి ఉండేదాన్ని, చికెన్ బిర్యానీ. మీకు ఇష్టం అనుకుంటారు బాగా? మా ఫాదర్కి ఇష్టం. ఓకే ఇప్పుడు మా మామయ్య గారికి ఇష్టం. ఓకే వాళ్ళిద్దరికి ఇష్టం. అంటే తక్కువ స్పైసెస్ చేస్తారు కాబట్టి వాళ్ళు ఇష్టంగా తింటారు. సో ఇప్పుడు మనం కీమా వేసేద్దాం దీంట్లో. ఓకే బాయిల్ చేసి పెట్టుకున్న కీమా. సో ఎక్కువగా నాన్ వెజ్ రెసిపీస్ ఎక్కువ ట్రై చేస్తూ ఉంటారనమాట. నాన్ వెజ్. మా హస్బెండ్కి నాన్ వెజ్ ఇష్టం. సో వాళ్ళకి సో ఫస్ట్ మీరు చేసి పెట్టిన రెసిపీ ఏంటండి మరి మీ హస్బెండ్కి పెళ్ళి అయిన తర్వాత? ఇంకా సిగ్గుపడుతున్నారు, గుర్తొచ్చిందా? లేదు, ఇంకా బిర్యానీ అనుకుంటా, చికెన్ బిర్యానీ. ఏమన్నారు ఫస్ట్ తిని? తనకి పెద్దగా నచ్చలేదు. అయ్యో. దానికి బయట ఫుడ్ ఇష్టం అనమాట. బయట బిర్యానీ ఇష్టం, ఆ ఫ్లేవర్. సో ఇప్పుడు ఇష్టపడుతున్నారు. మీరు హెల్దీగా ఇప్పుడు తెలుస్తుంది విలువ. నిన్నే చేశాను, తిన్నారు, చాలా బాగుంది అన్నారు. నిన్న ఫస్ట్ టైం. స్టార్టింగ్ లో మీరు అలా బాగాలేదు పైపైన అలా చెప్తే మీకు కోపం బాగాలేదని చెప్పారు కాదు,
ఓకే, చెప్పేసారు. బాగానే ఉంది. బాగానే ఉందని చెప్పారు. పాయింట్ చేస్తారు, ఏదైనా మిస్టేక్ ఉంటే పాయింట్ చేస్తారు. ఓకే సో నెక్స్ట్ టైం నేను ఆ మిస్టేక్ లేకుండా చేసేస్తాను. ఓకే. కానీ జెన్యున్గా చెప్పేస్తారు. సో మీకు జెన్యున్గా చెప్తే నచ్చుతుంది అనమాట. ఎలా ఉన్నా సరే సాల్ట్ లేదు, కారం లేదు ఇలాంటివి చెప్తే పర్లేదు అనమాట మీకు. పర్లేదు. కొంతమందికి చెప్తే నచ్చదు కదా అలా. అవును, ఎలా ఉన్నా బాగుందని చెప్పాలి. అవును, జెన్యున్గా చెప్తే చాలు. సో ఇది ఆల్రెడీ బాయిల్ అయింది కాబట్టి ఎక్కువ మనం వేపాల్సిన అవసరం లేదు. బట్ ఇంట్లో స్పైసెస్ అంటే స్టార్ట్ విత్ సాల్ట్. ఓకే. ఆల్రెడీ కీమా బాయిల్ చేసినప్పుడు కొంచెం సాల్ట్ వేసాను. సో టేస్ట్కి తగ్గట్టు సాల్ట్, సమ్ పెప్పర్. బికాజ్ ఇంకా స్పైస్ ఓన్లీ పెప్పర్ యాడ్ చేస్తాను. యూ వాంట్ యూ కెన్ యాడ్ గ్రీన్ చిల్లీస్ యాజ్ వెల్. ఓకే. ఇంకా సమ్ క్యూమిన్ పౌడర్. జనరల్గా ఇంట్లో వేరే వాళ్ళు చేసుకుందాం అంటే వేసుకోవచ్చు మనకు కావాల్సినట్టు. బట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీ సో మినిమల్ స్పైస్. ఓకే. సో జనరల్గా మనం కిన్వా అది లేకపోయినా నార్మల్ రైస్తో అయినా ట్రై చేసుకోవచ్చా? ఇదా కినోవా అంటే అందరికీ నచ్చకపోవచ్చు కదా. కీమా లేకపోతే మనం వెజ్జీస్ వేసుకోవచ్చు. ఓకే. క్యారెట్, బీన్స్, క్యాప్సికమ్, క్యాబేజ్ అలాగా అన్ని వెజ్జీస్ ఇంక్లూడ్ చేసుకుంటే మనకి ఓకే ఫుల్ఫిల్లింగ్ ఉంటుంది. ఇది మనం సండేస్ చేసుకోవచ్చు. మేము స్పెషల్గా బ్రేక్ఫాస్ట్ చేసుకోవాలనుకుంటే హెల్దీ కమ్ టేస్టీ. సో కినోవా వేసుకున్నాక కొంచెం ఫ్రై అవ్వనివ్వాలా మొత్తం? అంతే. సో ఆల్రెడీ 2 బాయిల్ ఉన్నాయి కాబట్టి చాలా ఫాస్ట్గా అయిపోతుంది. ఐ థింక్ అయిపోయినట్టు. యా. గార్నిషింగ్కి పైన పన్నీర్ గ్రేట్ చేసి వేసుకోవచ్చు. చీజ్ కూడా వేసుకోవచ్చు. మన ఇష్టం. ఓకే. హెల్దీ కాబట్టి చీజ్ స్కిప్ చేశారన్నమాట. చీజ్ కూడా హెల్దీ ఇంక్లూడ్ చేయొచ్చు బేబీ డైట్లో. అంటే బేబీస్కి అవుతుందా? పర్లేదు, పెట్టచ్చు. చీజ్ పెట్టచ్చు, తక్కువ. దాంట్లో కాల్షియం ఉంటుంది చాలా. ఓకే, పెట్టచ్చు. సో కీమా కినోవా ఉప్మా ఇస్ రెడీ. టేస్ట్ ఇట్ అండ్ చెప్పండి ఎలా. థ్యాంక్ యూ. కీమా కినోవా ఉప్మా టేస్ట్ చేసే ముందు తయారీ విధానం ఒకసారి చూసేద్దాం. కీమా కినోవా ఉప్మా కావలసిన పదార్థాలు: మటన్ కీమా, నానబెట్టిన కినోవా, ఉల్లిపాయ ముక్కలు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉప్పు. కీమా కినోవా ఉప్మా తయారీ విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి పాన్ పెట్టి నూనె వేసుకొని అందులో ఉల్లిపాయ ముక్కలు, ఉడకబెట్టిన మటన్ కీమా, ఉప్పు, మిరియాల పొడి, జీలకర్ర పొడి, ఉడకబెట్టిన కినోవా వేసి బాగా కలిపి కొద్దిసేపు మగ్గించాలి. తర్వాత డిష్ అవుట్ చేసుకొని పన్నీర్తో గార్నిష్ చేసుకొని సర్వ్ చేసుకోవాలి. అంతే, కీమా కినోవా ఉప్మా రెడీ.